డమరకం మోగుతుంది ఇక్కడ, శివుడి చేతుల్లో డమరకం. దాని సౌండ్ అలా. ఎవ్వడు ప్రపంచంలో ఎంత గొప్ప లేఖకుడు కూడా దీన్ని అక్షరాల్లో రాయలేడు. దీనికి తెలుగు భాష అంత గొప్పది, అక్షరాల్లో రాయండి. ఎవడైనా 100 తిరగబడి నోట్సులు అయిపోవలసింది రాయలేడు. రామకోట రాసిన తీరిక అది. ఏం రాస్తా, లూ కింద బావత్తు డావత్తు పెడతావా, కా పెడతావా అన్నాడు. కానీ అందరు అంటారు అంటే ఏం లేదు మాయ అని. పెగ్గ మన తెలుగు వాళ్ళ జీవనంలో ఉంటుందమ్మా ఇది. తల్లి పిల్లాడు పడుకోపోతే అంటుందండి. అంటే అర్థం ఏంటి? ఏం లేదురా ఈ ప్రపంచం మాయ, పడుకో అని అర్థం. ఆ మాట తెలుగు తల్లికి బాగా తెలుసు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కారణంగా తెలుగు తేవడం పోయింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని అధవూపు లూపుతున్నారు అక్కడ. వాడికి అర్థం కాదు, ఈవిడికి అర్థం కాదు. అందుకంటే పూర్వం మాట ఏమిటంటే అంటే ఈ జగన్ మిథ్య, ప్రపంచం ఏం లేదమ్మా, హాయిగా పడుకో హాయిగా పడుకో అని ఉయ్యాల్లో పిల్లాడికి వేదాంతం నేర్పిన తల్లి తెలుగు తల్లి మాత్రమేనమ్మా జాతి అంత. ఈ శబ్దం ఎక్కడి నుంచి గ్రహించింది తల్లి? ఈ డమరకం నుంచి గ్రహించింది. బుడబొక్కల వాళ్ళని వస్తారు, సంక్రాంతికి వాటికి వస్తారు, అని మోగిస్తూ పాట పాడతారు. వాళ్ళ నుంచి గ్రహించింది. పిల్లాడికి ఎలా ఉండదు అంటుంటే తల్లి నాలుక అటు ఇటు ఆడుతుంటే వాడు విచిత్రంగా చూస్తాడు, దానికి అలర మానేసి చూస్తాడు. ఆ పని జరిగింది, వాడికి అంతకంటే తెలియదు. కానీ పెద్ద అయిన తర్వాత ఎక్కడో ఇటువంటి స్తోత్రాలు వింటున్నప్పుడు ఓహో లుక్ అంటే ఇదన్నమాట అని అర్థం తెలిసింది. తెలుసుకున్నాడుగా. పైగా ఈ మాట ఇంకో సందర్భంలో వాడతారు, సరిగ్గా అర్థం గమనించాలంటే అది తెలుసుకోవాలి. ఇంట్లో 2 అమ్మాయిలు ఉండాలనుకోండి, చిన్నపిల్లకి ఏదో తెచ్చిపెట్టారు, 2 బిస్కెట్లు ఏవో, అవి పెద్ద పిల్లకి ఇవ్వాల. పెద్ద పిల్ల అడుగుతుంది, నాకేవలేదు ఏంటి? చిన్నపిల్లకి తెలియకుండా ఇక్కడ నువ్వు అడ్డం పెట్టి అంటే అది ఏం లేదా, అది నిన్నటి బిస్కెట్లో నువ్వేం అనుకోకని అర్థం. ఇది పెద్ద అంటే మాయకి సరిగ్గా తెలుగు తల్లులు వాడే చేసే చర్య ఏమిటంటే అంటారు. సరిగ్గా అదే దక్షిణామూర్తి. ప్రపంచం అంతా మాయ, వదిలి వదిలి అనడానికి డమరకం మోగిస్తాడు ఆయన. డమట్ డమట్ డమన్ నినాదవ డమర్వజే చకార చండ తాండవం తనోతున శివ శివం జటాటవీ గల జల ప్రవాహ భావిత స్థలే గళేవలం జలంబితం భుజంగ తుంగ మాలికం డమట్ 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 డమన్ నినాదవ డమర్వజం చకార చండ తాండవం తనోతున శివ శివం జయత్వద భ్రవిభ్రమ భ్రమద్భుజంగమస్వసత్ వినిర్గమ క్రమ స్ఫురత్ కరాల బాలకం వ్యవాట్ ధిమిత్ 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. సరిగ్గా శివుడు చేతులు డమట్ 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 డమన్ నినాదవ డమర్వయం. అయం డమరుహు, దాని పేరు డమరుకం. ఒత్తు పెట్టేస్తున్నారు డమరుకం అని, అలా పెట్టేయకూడదు. డమరు సంస్కృతంలో ఉకారాంత శబ్దం. డమరుహు డమరు డమరవహ గురుహు గురు గురవహ అన్నట్టు ఉంటుంది. డమరుహు డమరు డమరవహ రావణ బ్రహ్మ ప్రయోగం. ఆ బాణి మించిన పండితుడు లేడు, మనం కాదనకూడదు. డమత్ 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 అని శబ్దం చేసే డమరుహు అయం. అయం డమరుహు, ఈ మోగే బుడబుక్కల ధ్వని ఉందే అది నీ తాండవానికి చిహ్నమయ్యా అన్నాడు రావణ బ్రహ్మ. అంతటి పండితుడు, అంత భక్తుడు అని. ఆ డమరుకం మోత ఇక్కడ దక్షిణామూర్తి చేతుల్లో ఉందంటే అర్థం ఏంటంటే జీవితం కూడా ఏం లేదు, ఊరికే కంగారు పడిపోతున్నావు. ఇక్కడ డమరుకం మోగుతుంది ఇక్కడ, శివుడి చేతుల్లో డమరుకం. దాని సౌండ్ అలా. ఎవ్వడు ప్రపంచంలో ఎంత గొప్ప లేఖకుడు కూడా దీన్ని అక్షరాల్లో రాయలేడు. దీనికి తెలుగు భాష అంత గొప్పది, అక్షరాల్లో రాయండి. ఎవడైనా 100 తిరగబడి నోట్సులు అయిపోవలసింది రాయలేడు. రామకోట రాసిన తీరిక అది. ఏం రాస్తా, లూ కింద బావత్తు డావత్తు పెడతావా, కా పెడతావా అన్నాడు. కానీ అందరు అంటారు అంటే ఏం లేదు మాయ అని. పెగ్గ మన తెలుగు వాళ్ళ జీవనంలో ఉంటుందమ్మా ఇది. తల్లి పిల్లాడు పడుకోపోతే అంటుందండి. అంటే అర్థం ఏంటి? ఏం లేదురా ఈ ప్రపంచం మాయ, పడుకో అని అర్థం. ఆ మాట తెలుగు తల్లికి బాగా తెలుసు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కారణంగా తెలుగు తేవడం పోయింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని అధవూపు లూపుతున్నారు అక్కడ. వాడికి అర్థం కాదు, ఈవిడికి అర్థం కాదు. అందుకంటే పూర్వం మాట ఏమిటంటే అంటే ఈ జగన్ మిథ్య, ప్రపంచం ఏం లేదమ్మా, హాయిగా పడుకో హాయిగా పడుకో అని ఉయ్యాల్లో పిల్లాడికి వేదాంతం నేర్పిన తల్లి తెలుగు తల్లి మాత్రమేనమ్మా జాతి అంత. ఈ శబ్దం ఎక్కడి నుంచి గ్రహించింది తల్లి? ఈ డమరకం నుంచి గ్రహించింది. బుడబొక్కల వాళ్ళని వస్తారు, సంక్రాంతికి వాటికి వస్తారు, అని మోగిస్తూ పాట పాడతారు.
వాళ్ళ నుంచి గ్రహించింది. పిల్లాడికి ఎలా ఉండదు అంటుంటే తల్లి నాలుక అటు ఇటు ఆడుతుంటే వాడు విచిత్రంగా చూస్తాడు, దానికి అలర మానేసి చూస్తాడు. ఆ పని జరిగింది, వాడికి అంతకంటే తెలియదు. కానీ పెద్ద అయిన తర్వాత ఎక్కడో ఇటువంటి స్తోత్రాలు వింటున్నప్పుడు ఓహో లుక్ అంటే ఇదన్నమాట అని అర్థం తెలిసింది. తెలుసుకున్నాడుగా. పైగా ఈ మాట ఇంకో సందర్భంలో వాడతారు, సరిగ్గా అర్థం గమనించాలంటే అది తెలుసుకోవాలి. ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉండాలనుకోండి, చిన్నపిల్లకి ఏదో తెచ్చిపెట్టారు, 2 బిస్కెట్లు ఏవో, అవి పెద్ద పిల్లకి ఇవ్వాల. పెద్ద పిల్ల అడుగుతుంది నాకు ఇవ్వలే, చిన్నపిల్లకి తెలియకుండా ఇక్కడ నువ్వు అడ్డం పెట్టి అంటే అది ఏం లేదా, అది నిన్నటి బిస్కెట్లో నువ్వేం అనుకోకని అర్థం. ఇది పెద్ద అంటే మాయకి సరిగ్గా తెలుగు తల్లులు వాడే చేసే చర్య ఏమిటంటే అంటారు. సరిగ్గా అదే దక్షిణామూర్తి. ప్రపంచం అంతా మాయ, వదిలి వదిలి అనడానికి డమరకం మోగిస్తాడు ఆయన. డమట్ డమట్ డమన్ నినాదవ డమర్వజే చకార చండ తాండవం తనోతున శివ శివం జటాటవీ గల జల ప్రవాహ భావిత స్థలే గళేవలం జలంబితం భుజంగ తుంగ మాలికం డమట్ 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 డమన్ నినాదవ డమర్వజం చకార చండ తాండవం తనోతున శివ శివం జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వసత్ వినిర్గమ క్రమ స్ఫురత్ కరాల బాలకం వ్యవాట్ ధిమిత్ 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. సరిగ్గా శివుడు చేతులు డమట్ 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 డమన్ నినాదవ డమర్వయం అయం డమరుహు, దాని పేరు డమరుకం. ఒత్తు పెట్టేస్తున్నారు డమరుకం అని, అలా పెట్టేయకూడదు. డమరు సంస్కృతంలో ఉకారాంత శబ్దం. డమరుహు డమరు డమరవహ గురుహు గురు గురవహ అన్నట్టు ఉంటుంది. డమరుహు డమరు డమరవహ రావణాబ్రహ్మ ప్రయోగం. ఆ బాణి మించిన పండితుడు లేడు, మనం కాదనకూడదు. డమత్ 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 అని శబ్దం చేసే డమరుహు అయం అయం డమరుహు. ఈ మోగే బుడబుక్కల ధ్వని ఉందే అది నీ తాండవానికి చిహ్నమయ్యా అన్నాడు రావణ బ్రహ్మ. అంతటి పండితుడు, అంత భక్తుడు అని. ఆ డమరుకం మోత ఇక్కడ దక్షిణామూర్తి చేతుల్లో ఉందంటే అర్థం ఏంటంటే జీవితం కూడా ఏం లేదు, ఊరికే కంగారు పడిపోతున్నావు. ఇక్కడ డమరుకం మోగుతుంది, ఇక్కడ శివుడి చేతుల్లో డమరుకం. దాని సౌండ్ అలా. ఎవ్వడు ప్రపంచంలో ఎంత గొప్ప లేఖకుడు కూడా దీన్ని అక్షరాల్లో రాయలేడు. దీనికి తెలుగు భాష అంత గొప్పది, అక్షరాల్లో రాయండి. ఎవడైనా 100 తిరగబడి నోట్సులు అయిపోవలసింది రాయలేడు. రామకోట రాసిన తీరిక అది. ఏం రాస్తావు, లూ కింద బావత్తు డావత్తు పెడతావా, కా పెడతావా అన్నాడు. కానీ అందరు అంటారు అంటే ఏం లేదు మాయ అని. పెగ్గా మన తెలుగు వాళ్ళ జీవనంలో ఉంటుందమ్మా ఇది. తల్లి పిల్లాడు పడుకోపోతే అంటుందండి, అంటే అర్థం ఏంటి, ఏం లేదురా ఈ ప్రపంచం మాయ, పడుకో అని అర్థం. ఆ మాట తెలుగు తల్లికి బాగా తెలుసు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కారణంగా తెలుగు తేవడం పోయింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని అధవూపు లూపుతున్నారు అక్కడ. వాడికి అర్థం కాదు, ఈవిడికి అర్థం కాదు. అందుకని పూర్వం మాట ఏమిటంటే అంటే ఈ జగన్ మిథ్య, ప్రపంచం ఏం లేదమ్మా, హాయిగా పడుకో హాయిగా పడుకో అని ఉయ్యాల్లో పిల్లాడికి వేదాంతం నేర్పిన తల్లి తెలుగు